నేను వంటగది ముచ్చట్లు. తెలుసుకో నీ గురించి నువ్వు. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, మంచివాడు. కానీ ఎప్పుడు ఇతరులు తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు, బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి గది ఉపాధ్యాయుడు చూశాడు. ఒకరోజు ఆ పిల్లవాడి అంగీ వెనక కనపడకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఏదో వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చారు. అందుకే గది అంతా కంపు కొడుతుంది అనుకుంటూ బయటకు పోయాడు. అయినా కంపు తగ్గలేదు. ఇక్కడ కూడా కంపు కొడుతుంది. అటూ ఇటూ తిరిగి పక్క గదిలోనికి పోయాడు. అక్కడ అదే కంపు. ముక్కు మూసుకొని మైదానంలోకి వచ్చాడు. కానీ అక్కడ కూడా వాసన కొంచెం కూడా తగ్గలేదు. దాంతో అటూ ఇటూ తిరగసాగాడు. అంతలో సార్ పిలిచి, ఏం తరగతి గదిలో ఉండకుండా బయటికి వచ్చావు, తిరుగుతున్నావు అని అంటే, ఏం లేదు సార్, అక్కడ ఏ గదిలో చూసినా ఒకటే కంపు. పాఠశాల మొత్తం కంపు కొడుతుంది. భరించలేకుండా ఉన్నా అన్నాడు. అప్పుడు సార్ చిరునవ్వు నవ్వి, ఆ కంపు బయట నుంచి వచ్చింది కాదు, రావడం లేదు. నీ అంగీ వెనక నుంచి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇతరులను తప్పు వెతుకుతూ ఉంటావు. కానీ నీలో ఉండే తప్పును అస్సలు నువ్వు తెలుసుకోలేవు కదా. అందుకే ఈ విషయం కనుక్కోలేకపోయావు అన్నాడు. ఆ మాటలు ఆ అబ్బాయి అంత వరకు తాను చేసిన తప్పును తెలుసుకుని బాధపడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.